కాజీపేటలో విద్యార్థిని కీర్తనపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. ఈ ఘటనను ఖండిస్తూ లోక సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సంస్థ ఫౌండర్ చైర్మన్ జిపి నరసింహులు ఆదేశాల మేరకు రాయలసీమ చైర్మన్ సి శ్రీనివాసుల నాయకత్వంలో శివాలయం సర్కిల్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొని కీర్తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మౌనం పాటించి బాధితురాలికి ఆశ్ర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళలపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితుడికి గట్టిగా శిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ హ్యూమన్ లీగల్ అడ్వైజర్ సివి జయలక్ష్మి, ఏపీ చైర్మన్ జె శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, జిల్లా అడ్వైజర్ ఏ ప్రణయ్ కుమార్, సభ్యులు సుధీర్, రాముడు, టి శిల్ప, జ్యోతిక, అరుణ, పోస సత్యనారాయణ, సద్దాం, సురేష్, మహేష్, కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లోక సంస్థ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఈ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం. కాజీపేటలో ఈరోజు అమానుషంగా ఒక 18 ఏళ్ల అమ్మాయిని కిరాతకంగా చంపాడు ఒక 19 ఇయర్స్ బాలుడు. అసలు అందరము ఇక్కడ గ్యాదర్ అయినా కూడా ఈ క్యాండిల్ పట్టుకున్నా కూడా ప్రతి మనసులో కూడా ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నాం. ఏంటి ఒక 18 ఏళ్ల అమ్మాయి, ఇంకా లోకం కూడా చూడని అమ్మాయి అంటే తన కాళ్ళ మీద నిలబడ్డం కానీ తన కళలు కూడా నెరవేర్చకుండా 18 ఏళ్ల అమ్మాయిని ఇంత కిరాతకంగా చంపడం అనేది, అది కూడా ఒక 19 ఇయర్స్ బాలుడు. అసలు ఎక్కడికి వెళ్తూ ఉన్నాం మనం? ఎక్కడ ఉంది లోపం అనేది? ఆ వ్యక్తిలో ఉందా, సమాజంలో ఉందా? మనం ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారో అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. యువత ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? పైశాచికంగా ఒక అమ్మాయిని అమానుషంగా చంపడం అనేది ప్రతి ఒక్కరిని కలిసివేస్తూ ఉంది. అసలు ఆడపిల్లలు బయటకు రావాలంటేనే భయపడుతూ ఉండే సమాజం ఏర్పరిస్తే మనం గాంధీ గారు కలలు కన్న దేశం ఇదేనా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎక్కడ ఉంది లోపం? తల్లిదండ్రుల పెంపకంలోనా, లేదా సమాజంలోనా, లేదు మనకు చదువు చెప్తున్న గురువుల, లేకుంటే మనం విలువలు లేకుండా చదువులు నేర్చుకుంటూ ఉన్నామా? అసలు మనం సమాజంలో ఉన్నామా? ఏ సమాజంలో ఉన్నామో అనాగరికంగా మనం ప్రవర్తించడం ఏంటి అనేది ఈరోజు చాలా బాధ కలిగిస్తుంది. ఒక 18 ఏళ్ల అమ్మాయి జీవితం ఇలా అయిపోయింది అనేది. ఇంకొకటి, ఈరోజు జస్ట్ ఒక ర్యాలీ చేయడమే కాదు, ఇంకా నెక్స్ట్ ఏంటి, మనం ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చేయాలి అనేది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఆ అమ్మాయికి న్యాయం చేయడము, వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేయడమే కాదు, ఇక్కడ ఉండే బాలబాలికలందరూ కూడా, ఇక్కడ ఉండే అందరు కూడా అందరు స్వేచ్ఛగా చదువుకునేటట్లు, స్వేచ్ఛగా జీవించేటట్లు, అది మన హక్కు, మన మానవ హక్కు. సో సందర్భంగా అందరినీ కోరుకునేది ఏంటి అంటే, మనం ఎక్కడ ఈ లోపం జరుగుతూ ఉంది, యువత ఎందుకు ఇలా మార్గంలో నడుస్తూ ఉన్నారు? సో మనమందరం కూడా బాధ్యతాయుతంగా నెక్స్ట్ ఎవరికి ఇలాంటివి కాకుండా చూడాలనేది అందరినీ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. చేపట్టడం జరిగింది మా లోక సంస్థ హ్యూమన్ రైట్స్ తరఫున. ఈరోజు జరిగిన ఈ ప్రేమోన్మది ఉదాంతము చాలా బాధాకరము. కీర్తన అనే అమ్మాయి అతని ప్రేమోన్మదికి బలి అయిపోయింది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఈ యువతలో చైతన్యం తీసుకురావడానికి ఒకే ఉద్దేశంతో మేము ముందుండి పోరాడాలనుకుంటున్నాము. అదేవిధంగా బాధితురాలకు వెంటనే న్యాయం జరగాలి. మన సీఎం సార్ చెప్పినట్లు ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రాత్రి వాడి కాలరాత్రి అని చెప్పినట్టు వాడికి 18 కల్లా శిక్ష పడాలని కోరుకుంటున్నాము. వాడి శవము కాలువలోనో, కోనేటిలోనో, చెరువులోనో తేలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రేమోన్మాదుల వల్ల చాలామంది అమాయకురాలు బలైపోతున్నారు. తెలిసి తెలియని వయసులో ఇంటరు, డిగ్రీ వాళ్ళ కనీసము మెచ్యూరిటీ ఉండదు. ప్రేమ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల ఇలా అవుతున్నారు. ఇది తల్లిదండ్రుల తప్పిదమా లేదా టీచర్ల తప్పిదమా
ప్రభుత్వాల తప్పిదమా అనేది అంతుపట్టడం లేదు. ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి తప్ప ఇలాంటి అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దీనికి సరైన ఒక పరిష్కార దిశగా ప్రభుత్వం కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి మాలాంటి మానవ సంఘాలు ఇలాంటి వాటిని ఖండిస్తూ మోటివేషన్ చేయడానికి కూడా ముందు ఉండాలని ఆశిస్తున్నాను. ఏదేమైనా ఇలా కీర్తనకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. ఈరోజు కాజీపేటలో కీర్తన అనే ఒక విద్యార్థిని అతి దారుణంగా కిరాతంగా వెంకటేష్ అనే యువకుడు గొంతు కోసి చంపాడు. ఈ ఘటన ఈ రోజే కాదు, గతంలో చూస్తే గండికోట, మొన్నటికి మొన్న మదనపల్లిలో, ఈ రోజు కాజీపేటలో ఇలాంటి ఎన్నో అఘాత్యాలు మన రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. కొన్ని పక్క దేశాలలో అయితే మహిళల పైన ఏదైనా ఇలాంటి అఘాత్యాలు జరిగితే వెంటనే అక్కడ ఉన్న కఠినమైన చట్టాలతో అక్కడ వెంటనే వాళ్ళు శిక్షిస్తారు. అలాగే అటువంటి కఠినమైన చట్టాలు మన దేశంలో కూడా ఉంటే చాలా బాగుంటుంది అంటున్నాము. మా లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ ఒక మెయిన్ డిమాండ్ ఏంటంటే, ఈ రోజు కీర్తన రేపు ఇంకొకరు కావచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగితే ఎవరైనా చేయాలన్నా కూడా భయపడే విధంగా చట్టమే పరాలు ఎక్కువ తీసుకొని వస్తే ఎవరైనా భయపడతారు. సో కీర్తనకు న్యాయం జరిగేంత వరకు మా లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ తరఫున పోరాడుతూనే ఉంటాము. ఈ మహిళల పట్ల చాలా దుర్మార్గంగా ఇంత చేస్తున్నారు. మొగలు ఏం చేయడానికే లేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తగిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని నిందితులని కోరుకుంటున్నాము. హ్యూమన్ రైట్స్ న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము. ఖచ్చితంగా న్యాయం జరగాలి. కఠినంగా నిందితుడిని శిక్షించాలని కోరుకుంటున్నాము సార్. ఒకటేమి చెల్లి అయితే ఏమి, ఆడోళ్ళ గురించి ఏ దాని గురించి మర్చిపోతున్నారు అసలు జెంట్స్ ఏ దానికైనా. లోక్ సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అండ్ లిబరైజేషన్ సంస్థ ఆదేశాల మేరకు నేటి దుర్మార్గమైనటువంటి సంఘటనకు ఎంత బాధ్యత వహిస్తుందో ఈ దేశం పట్ల అమానుషమైనటువంటి ఆడపిల్లల జీవితాలపై కాలరాసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు నేటి యొక్క యువతకు అవగాహన లేకపోవడం వల్ల, చట్టాల మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ సంస్థలో ఒక లీగల్ అడ్వైజర్గా, ఈ రాయలసీమ లీగల్ అడ్వైజర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి విద్యార్థి దశలోనే చట్టాలపైన అవగాహన కల్పిస్తూ ఈ దేశాన్ని సన్మార్గంలో నడిపించాలంటే చట్టాల యొక్క భద్రత, చట్టాలపైన అవగాహన ప్రతి విద్యార్థులకు అవగాహన కల్పించడం వల్లే అది సాధ్యమవుతుందని చెప్పేసి ఒక న్యాయవాదిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకు అంటే చట్టాలపైన అవగాహన లేకపోతే ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. చట్టాలలో ఉన్నటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిర్బంధించి ఈ యొక్క చట్టాలపైన దృఢమైనటువంటి సంకల్పంతో ఈ దేశం చాలా గర్వపడే విధంగా తీర్చిదిద్దాలని చట్టాలను మరొకసారి పునరావృతం చేసుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థులకు అవగాహన కల్పించాలని బాధ్యతతో ప్రతి చిన్న వయసులోనే ఈ చట్టాలను అవగాహన పూర్తిగా కల్పించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.